నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి గూగుల్, మెటా, ట్విట్టర్, యూట్యూబ్లకు లీగల్ నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని, తప్పుడు పోస్టులు చేస్తున్నారని, వాటిని వెంటనే తొలగించాలని, అదేవిధంగా క్షమాపణలు తెలిపారని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు కూడా. గూగుల్, మెటా, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సంస్థలకు వైఎస్ భారతిరెడ్డి గారు లీగల్ నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో కావాలని తనపైన తప్పుడు పోస్టులు పెడుతున్నారని, మరి ఆ కథనాలను తొలగించాలని, అదేవిధంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. పలు ఛానళ్లకు కూడా నోటీసులు స్వయంగా ఆమె పంపించారు. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఎవరన్నా వేరే వాళ్ళు పంపితేనేమో అదొక రకం అమ్మా. భారతీరెడ్డి గారు ఆమె స్వయంగా జగతి పబ్లికేషన్స్కి చైర్పర్సన్. వాళ్ళు ఒక ప్రముఖ దినపత్రిక సాక్షిని పబ్లిష్ చేస్తున్నారు. తర్వాత సాక్షి ఛానల్ కూడా ఆమె చైర్పర్సన్. ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధ విభాగాలుగా పనిచేస్తాయి. విభాగాలుగా పనిచేయటం తప్పులేదు. కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా వాళ్ళ సొంత పేపర్లు ఉంటాయి. కానీ ఈ సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తాయి అంటే, అది ప్రతిపక్ష నాయకులనే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననాలని అతి అసహ్యమైన భాషని కూడా వాడి సందర్భం అనేకం ఉన్నాయి. అటువంటి పత్రిక చైర్పర్సన్గా ఉన్న భారతి గారు ఏనాడు కూడా ఇలాంటి వ్యక్తిత్వ హననాలు చేయటం తప్పు అని ఆమె ఇప్పుడు గమనించలేదు. అటువంటి వార్తల్ని ఆమె పత్రికల్లో ఆపలేదు. తర్వాత పబ్లిష్ అయినాటికి కనీసం క్షమాపణ చెప్పటం కానీ తర్వాత వాటిని సవరణ వేయటం కూడా జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రధాన హంతకుడిగా కూడా వాళ్ళు చిత్రీకరించారు, ప్రసారాలు చేశారు. ఒకరోజు కాదు, రోజుల పాటు ప్రసారం చేశారు. అలాగే వివేకానంద రెడ్డి గారు ఆమెకి స్వయంగా చిన్నమామ గారు అవుతారు, వాళ్ళ కుటుంబంలో వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం మీద కూడా చాలా దారుణమైనటువంటి కథనాలు పరంపరగా పబ్లిష్ చేశారు. అయితే అవి ఇతర ఏ పత్రికల్లో కానీ ఏ టీవీ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాల్లో కూడా రాలేదు. కేవలం వాళ్ళ ఒక్క పత్రికలోనూ ఒక్క ఛానల్లో మాత్రం వచ్చినాయి. అంటే కేవలం కక్షపూరితంగా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి కథనాలు నడిపారనేది ఎవరికైనా స్పష్టం. మరి ఆ రోజున ఆమె ఒక మహిళగా ఉండి ఇంత వ్యక్తిత్వం ఉండి తన మీద పడినప్పుడు ఇవాళ ఆమె చాలా వాటి మీద ఎక్స్ మీద వేసింది, తర్వాత యూట్యూబ్ మీద వేసింది, మెటా మీద వేసింది, తర్వాత ఒక థింక్ ఆంధ్ర అనే ఒక సోషల్ యూట్యూబ్ ఛానల్ మీద వేసింది, M9 అనే ఒక ఛానల్ మీద. ఆమె వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా, ఆమె యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేటట్టుగా ఉన్నాయి. ఆ ప్రసారాలని వెంటనే ఆపేయాలి, తర్వాత క్షమాపణ చెప్పాలి అని చాలా డిమాండ్లు పెట్టారు. బాగానే ఉంది. అయితే ఇక్కడే కొందరు ప్రశ్నిస్తున్నారు సార్. ఇప్పుడు తన వ్యక్తిత్వం అంటే తనపైన తప్పుడు కథనాలు రాస్తున్నారని పలు ఛానల్స్కి నోటీసులు ఇచ్చారు. సరే, మరి సాక్షిలోనే డిబేట్లోనే కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అమరావతి మహిళలను వేషలు అన్నప్పుడు ఎందుకు స్పందించలేదని కూడా అడుగుతున్నారు. అవును, ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటు ఇప్పుడు మీరు చెప్పింది ఉంది. తర్వాత నేను చెప్పిన వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననంతో పాటు ఆయన సొంత కూతురే ఈ హత్య చేయించింది అని కూడా వాళ్ళ అల్లుడి మీద కూడా ప్రసారాలు చేశారు, వార్తలు రాశారు, పరంపరగా కూడా రాశారు. మరి అలాంటప్పుడు భారతి గారు ఎందుకు మౌనంగా వహించింది? నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పా, ఇప్పుడు ఎవరన్నా కేసు వేయటం వేరు, అటువంటి తప్పు చేయనాళ్ళు అటువంటి కేసు వేయొచ్చు. ఏదో ఒక సినిమాలో ఉంటుంది, ఒక అమ్మాయి ఎవరో ఒక వ్యభిచారం చేస్తే వాళ్ళు అందరూ రాళ్లతో కొడతారు ఒక మతానికి సంబంధించి. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి, అంటే ఒక నిప్పు లాంటి మనిషిలో ఎన్టీ రామారావు గారు ఆ పాత్రలో మీలో తప్పు చేయని వాడు ఎవడో ముందుగా రాయి విసరండి అంటే ఎవడికాడు వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే సమాజంలో తప్పు చేయనాడు ఎవడు. కాబట్టి ఆమె ఇంతమంది వ్యక్తిత్వ హననాల్ని ఇంతమంది ప్రజల మీద, కొన్ని వందల వేల మంది మీద రాసినప్పుడు లేని బాధ ఇవాళ ఆమె మీద వేసేటప్పటికి స్పందించిందంటే, ఆమెలో స్పందనలు ఇంత బాగా ఉన్నప్పుడు మరి తన సొంత పత్రికలో తను చైర్పర్సన్గా ఉన్న ఛానల్లో ఇంతమంది వ్యక్తిత్వ హననాలు జరిగినప్పుడు కనీసం ఒక సవరణ, మేము తప్పుగా ప్రచురించాము దానికి క్షమించండి అని వేస్తారు. ఇంతవరకు మరి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్లలో వాళ్ళకి అది తెలియలేదా? తర్వాత FIRలో ఆయన పేరు లేదు, ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కూడా లేదు. మరి అది మా కుటుంబ సభ్యుల మీదే ఉంది ఇది ఆరోపణ అని చెప్పాలి కదా. తర్వాత వివేకానంద రెడ్డి గారి మీద, ఒక చనిపోయిన వ్యక్తి మీద ఈమె ఇంకా మనిషి ఉన్నారు, ఆయన లేడు కదా.
ఆయన మీద వేసినటువంటి అసభ్యమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వార్తల్ని ఎవరు ఖండించాలి? ఆయన లేనప్పుడు ఎవరు కూడా ఏ పత్రికల్లోనూ లేని చనిపోయిన వ్యక్తుల మీద అప్రదిష్ట కలిగించే అమర్యాదకరమైన అసభ్యకరమైన అసత్య వార్తలు వేయరు. కానీ వీళ్ళు పరంపరగా కూడా కొనసాగించారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వివేకానంద రెడ్డి గారిని ఒక బ్యాడ్ లైట్లో, ఆయన ఒక స్త్రీలోలుడని, లేకపోతే ఒక సెటిల్మెంట్లు చేసుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని, తర్వాత ఇతరులకు ఎవరో డబ్బులు ఎగ్గొట్టాడని, ఇంకేయో రకరకాల ఆరోపణలు, తర్వాత ఆయన సొంత కూతురే తండ్రిని ఆస్తి కోసం చంపిందని. ఆమె ఒక్కటే కూతురు ఆయనకి. ఆమెకి ఎప్పుడో విల్లు కూడా రాసేసాడు. తర్వాత ప్రతిదీ కూడా ఆయన అన్ని కంపెనీల పేర్ల మీద ఉన్నాయి, ఎవరి షేర్లు ఆడుకున్నాయి. కాబట్టి అక్కడ అటువంటి పరిస్థితి కూడా వివేకానంద రెడ్డి గారిని చంపితే వచ్చే ప్రయోజనం కూడా లేదు. అయినా ఆ ఒక్క కూతురు తండ్రిని కంటికి రెప్పలాగా కాపాడుకుని ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆమె సుప్రీంకోర్టు రాక అనేక కేంద్ర సంస్థల దర్యాప్తు సంస్థల చుట్టూతా తిరుగుతుంది న్యాయం కోసం. అటువంటి ఆమె తండ్రిని ఎందుకు చంపుకుంటుంది? తర్వాత సిబిఐ దర్యాప్తులో కూడా అవినాష్ రెడ్డి పేరు, వాళ్ళ తండ్రి పేరు, ఇంకా ఇతరుల పేరు వచ్చినాయి. కానీ ఆమె క్వాష్ చేయించుకోవటానికి కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది సునీతారెడ్డి గారు. సుప్రీంకోర్టు కనుక నిజంగా ఆమె పాత్ర ప్రాథమిక సాక్ష్యాధారాలుండా కొట్టేయదు. అలా మరి వీళ్ళు వెళ్తే క్వాష్ చేయలేదు కదా. కాబట్టి భారతి గారు అంత సెన్సిటివ్ మనిషి, తన మీద వచ్చితే తనకు బాధ తెలిసింది, వ్యతిరేకంగా వార్తలు వచ్చినాయి, నా ప్రతిష్టకు భంగం కలిగిందని, నా ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల ద్వారా ఇతరులకు కూడా అంత నొప్పి కలిగినప్పుడు ఆమె ఎప్పుడో స్పందించాలనేది ప్రజలు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఆమె ఒక చైర్పర్సన్గా ఉండటం అంటే ఆమె అది కూడా ఇంకోటి చెప్పింది, మా పత్రికలో రాసే ప్రతి అంశం నా దృష్టికి వస్తుంది, మేము బాధ్యతారహితంగా రాయము, ఏమైనా వాస్తవాలు ఉంటే రాస్తామంది. వాస్తవం ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు హత్య చేశాడా? తర్వాత వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాతే కదా ఆయన మీద చాలా అభ్యంతరకరమైనటువంటి అసత్యమైన వార్తలు రాశారు. తర్వాత ఆయన కుమార్తె మీద రాశారు, అందరి మీద రాశారు. తర్వాత రాజకీయ వార్తలు కూడా అన్నీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా ఉండేటట్టు రాస్తారు, వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకుల వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. కాబట్టి ఒకటి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, భారతి గారు తను దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బాధ కలిగిందో ఇతరులకు కూడా అటువంటి బాధ కలుగుతుందని తెలిసి ఇప్పటికైనా సరే ఆమె పత్రికల్లో వచ్చినటువంటి ఇట్లాంటి ప్రధానమైనటువంటి అంశాల మీద అయినా సరే మొదటి పేజీలో బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇందుకు మేము చింతిస్తున్నామని వేస్తే ఆమెకు ఒక గౌరవప్రదంగా ఉంటుంది. రెండోది, ఆమె ఇప్పుడు వీళ్ళ మీద వేసిన దానికి కూడా ఒక విలువ ఉంటుంది. అంతేగాని మేము తప్పులు చేయటానికి మాకు లైసెన్స్ ఉంది, ఇతరులకి మాత్రం మా మీద రాయటానికి లేదంటే నీకొక న్యాయం, ఎదురాళ్ళకు ఒక న్యాయం అనేది భారతి గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిడు వచ్చిన ఆడపిల్లలకి తల్లిగా బాధ్యత అయితే ఒక నడి వయస్కురాలు, అదే చిన్న వయసు అంటే వేరే మాట. మరి అంత పెద్ద బాధ్యతలు భారతీయ సిమెంట్కి చైర్పర్సన్గా, అనేక సంస్థలకి చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఇంకా కొంచెం ఆమె పత్రికల్లో కూడా ఇటువంటివి రాకుండా చూసుకుంటామని ఇవాళకైనా ఒక ప్రకటన ఇచ్చి, గతంలో జరిగిన ఈ సంఘటనలో మేము క్షాంతవ్యులు అని కనుక ఇస్తే ఆమె గౌరవం ఉంటుంది. అట్లా కాకుండా నాకు వేరే న్యాయం ఇతరులకంటే అది ప్రజలు కూడా హర్షించరమ్మా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.